అందరికీ నమస్కారం అండి. మన గోవిందాయపల్లి ఆశ్రమంలో శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారు ఒక గురు పౌర్ణమి నాడున ఆ ప్రోగ్రాంలో ఒకటి స్టార్ట్ చేశారు. అదేందంటే బ్రహ్మజ్ఞాన యోగ శంకారవం. దీని అర్థం ఏందంటే బ్రహ్మ విద్య అంటే యోగ విద్య ప్రతి ఒక్క విద్యార్థికి చేరుకోవాలని దీని లక్ష్యం అండి. అంటే ఇప్పుడు మనం డైలీ సబ్జెక్ట్ ఉంటాయి కదా! తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అని. అట్లా బ్రహ్మ విద్య కూడా ఒక సబ్జెక్ట్ లాగా రావాలని. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఇప్పుడు చాలామంది స్ట్రెస్‌కి గురవుతుర్రండి. స్ట్రెస్‌కి గురవుతుర్రు. ప్లస్ వాళ్ళ టెన్షన్స్‌కి, ఇంకోటి చదువులో ముందలకెళ్ళనీకే, చదువులో ఫాస్ట్‌గా ఎళ్ళనీకే. అందుకని అంటే మన ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా బ్రహ్మ విద్య కావాలండి. యోగ విద్య కావాలి. ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేస్తే చాలా బాగుంటుందండి. అందుకని గురువుగారు ఏం చేశారంటే దీనికి ఇప్పుడు గురు పౌర్ణమి నాడున ఆశ్రమంలో ఇది ఫస్ట్ మీటింగ్ అయింది. బ్రహ్మజ్ఞాన యోగ శంకారవం. దానికి చాలామందొచ్చారండి. ఆ ప్రోగ్రామ్‌కి చాలా మందొచ్చారు. అసలు ఆ మందిని ఇట్లా చూస్తేనే, ఆ క్రౌడ్ చూస్తేనే అసలు పక్కా సు గురువుగారు ఇది సక్సెస్ చేస్తారని మాకు నమ్మకం వచ్చింది. అంటే దీనిదేందంటే ఒక 5,00,00,000 మంది సంతకాల సేకరణ చేసి గవర్నమెంట్ మీదకి, ప్రభుత్వాల మీదకి ఒత్తిడి చేస్తే అప్పుడు దాన్ని సబ్జెక్ట్ రూపంలో మారుస్తారు. అందుకని ప్రతి ఒక్కరండి ఇప్పుడు ఒక్కరు అనుకుంటే కాదు. ప్రతి ఒక్కరు సహకరిస్తేనే 5,00,00,000 మంది సంతకాల సేకరణ అంటే మనం కూడా అందరూ సహకరించి దానికి మనం ముందడుగేస్తే అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఏమైతుందంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ప్రజలకు ఎక్కువ ప్రజల నుంచే కదండీ చేస్తారు. ప్రజలు ఒకవేళ దానికి సపోర్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు 5,00,00,000 మంది సపోర్ట్ చేసిరనుకో, అప్పుడు ఏం చేస్తారు, బ్రహ్మ విద్య అనేది ఒక సబ్జెక్ట్ రూపంలో వస్తది. డైలీ ఇప్పుడు మనం ఎట్లా చదువుకుంటున్నామో ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ అట్లా ఒక సబ్జెక్ట్ లెక్క బ్రహ్మ విద్య వస్తది. ఇప్పుడు మనం చేసి సరిపోదు కదండీ. మన పిల్లలకి మళ్ళా ఇది భవిష్యత్ తరానికి అందరికీ యోగ విద్య, ధ్యాన విద్య ప్రతి ఒక్కరికి అవసరమని నేను చెప్పేదంటే. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్‌గా నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను ధ్యానానికి వచ్చాను కాబట్టి చెప్తున్నా. నాకు చాలా మార్పులొచ్చినాయి. అంటే ఇన్‌కేస్ బయట ప్రపంచంలో కావచ్చు, స్టడీస్‌లో కావచ్చు, ఇంకోటి అర్థం చేసుకునే కాన్సెప్ట్ కావచ్చు. ఒకవేళ మనం యోగా చేయకముందు ఎట్లా అర్థం చేసుకున్నాం, యోగా చేసినాక ఎంత ఫాస్ట్‌గా మనం ఆ స్టడీ అనేది ముందలకెళ్తది. ప్రతి ఒక్క దాని మీద మనకు అవగాహన వస్తది ధ్యానం చేస్తే. అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ధ్యాన సాధన అవసరమండి. అందుకని స్వామి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అందరం మనం సపోర్ట్ చేద్దామండి. ముందడుగేద్దాం. ఇంగా ఆ 5,00,00,000 మంది సంతకాలు సేకరించి అప్పుడు అది ఒక సబ్జెక్ట్‌లోకి వస్తే దాని లక్ష్యం అండి. అట్లనే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది. అట్లా ఇంకొక 50 క్లాసెస్ అట్లా పెట్టి దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరం సహకరిద్దామండి. ప్రతి ఒక్కరం ముందడుగేద్దాం. స్వామికి తోడుగా ఉందాం ప్రతి ఒక్కరం. దాన్ని విజయవంతం చేస్తాం. జై బ్రహ్మజ్ఞాన భారత్. జై జ్ఞాన వివేక భారత్. ధన్యవాదములు.